హాయ్ అండి. ఈరోజు మనం కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఆరబెట్టుకొని అందులో ఉప్పు వేసుకొని పొడి చేసుకోవాలి. చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, బాండీలో సరిపడా నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి వేయించుకొని అందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేగినాక ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ వేసుకొని లైట్గా ఉప్పు, పసుపు వేసుకొని నీరంతా దగ్గరగా అయ్యే వరకు ముక్కని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గినాక ముక్క కూడా కొంచెం చెక్ చేసుకోవాలండి. ముక్క గంటెతో ఎట్లా అంటే తునిగేటట్లు ఉండాలి, నొక్కితే తునిగేటట్లు ఉండాలి. అలా వస్తే చికెన్ ఉడికినట్లు. అందులో ఇప్పుడు మనం ధనియాలు, గరం మసాలా పొడి, కరివేపాకు పొడి, కారము వేసుకోవాలి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. మనం కరివేపాకు పొడిలో ఉప్పు వేసాం కాబట్టి మరీ ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు, చూసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంది. కరివేపాకులో మంచి హెయిర్కి కూడా మంచిది. కరివేపాకు తినకుండా పారేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పొడి చేసుకొని కూరల్లో చల్లుకుంటే ఫ్లేవర్ ఉండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. హెయిర్ గ్రోత్ కూడా మంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.